అయోధ్య రామ మందిరం కోసం తెలుగు ప్రజలు ఎలా పనిచేశారు? ఆ రోజుల్లో మానయ్య అశోక్ సింగల్ గారు వారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు. ఒకటి, రామభక్తి ఎలా ఉందో అన్ని చోట్ల చూశారు. వాళ్ళ భద్రాచల శ్రీరాముని యొక్క చరిత్ర, ఒంటిమిట్టలో ఉండేటువంటి శ్రీరాముని యొక్క శ్రేష్టమైన మందిరం, గ్రామంలో కూడా రాత్రిళ్ళు అఖండ రామనామం చేస్తున్నటువంటి గ్రామాలు, అటువంటి రామదండు పేరుతో అనేక ఉత్సవాలు, అనేక ఊరేగింపులు. అసలు రామనామం లేనిది అసలు ఎక్కడ మనకు కనిపించదు. ప్రతి దాంట్లో రామ రామ అనే పదంతో ఈ సమాజం నిండి ఉంది వాస్తవంగా. అంటే ఇప్పుడు త్యాగయ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా జన్మించి ఆ రామ భక్తిని ఎలా చేశారో మనకు తెలుసు. సమర్థుడు మన రామదాస్ స్వామి ఆయన నిర్మాణం చేసినవి సాక్షాత్ రాముని ఎదురుగా కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అతని యొక్క భక్తిని ఎలా ప్రదర్శించాడో కూడా మనందరం కూడా భక్త రామదాస్ జీవితం చూస్తాం. కాబట్టి రాముని పట్ల ఉన్నటువంటి అనంతమైన భక్తి అది తెలుగు నేలలో మనం ఎక్కువ గమనిస్తాం. ఈ కరసేవ విషయంలో కూడా వచ్చినప్పుడు ఏదో మన సత్యవాణి గారు, శివ చైతన్య వాళ్ళు ఒక వాహనం తీసుకొని 40 రోజులు 144 సభలు నిర్వహించారు. అంటే వీళ్ళలో ఉన్న శక్తిని కాదు, నామంలో ఉన్న శక్తి, రాముల్లో ఉన్నటువంటి గొప్ప భక్తి, ఇవన్నీ కూడా సమాజం ఇంప్రెస్ అయినటువంటి అంశమే. అయితే దీంట్లో రాముని యొక్క విజయాలు, రాముని గాథలు, వాటిని ఎన్ని రూపాల లవకుశ అనే పేరుతో ఆ రోజుల్లో చక్కని సినిమా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగింది. ఆ రోజుల్లో మంచి మంచి నటులు దాంట్లో ప్రదర్శించి హృదయాన్ని కదిలించేటువంటి ఒక చక్కని ఆ సినిమాలు అయితే, నాటకాలు అయితేనే గ్రామాల్లో నడిచాయి. కాబట్టి అటువంటిది ఈ తెలుగు గడ్డ. దీంట్లో మనం గమనించాల్సింది అంటే ఇవాళకి కూడా ఆ రాముని యొక్క ఆదర్శ జీవనం, దాన్ని మనం ఎక్కువగా ఆలోచించాలి అని మనం విశ్వ హిందూ పరిషత్ తరఫున కూడా ఆ విషయాన్ని తీసుకొని మనం ముందరిపోతున్నాం. అంటే రాముడు ఎటువంటి సమయంలో పుట్టాడు? ఒకవైపున మన మానబిందువులు మొత్తం కూడా అవమానం పాలవుతున్నాయి. హిందూ మానబిందువులు అంటే మాత, గౌమాత, మాతృభూమి, మఠ మందిరాలు, ధర్మ గ్రంథాలు, ఈ 5 కూడా మన ధర్మానికి పంచప్రాణాలు. అందుకే ధర్మం రక్షతి రక్షిత అనే ఒక నినాదం తీసుకొని విశ్వ హిందూ పరిషత్ జన్మించింది. అయితే ఇది కేవలం మనం తీసుకున్నది కాదు, యుగ యుగాల్లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఈ 5 మీదనే దాడులు జరిపారు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు. అప్పుడు విష్ణువు 4 అవతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇన్ని అవతారాలు ఎత్తి వాళ్ళని సంహరించారు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది, మళ్ళీ 5 మీద దాడులే. అప్పుడు రావణ, కుంభకర్ణ, మేఘన, తాటకి, వీళ్ళని సంహరించడానికి రామ అవతారం. మళ్ళీ ద్వారపూర యుగం వస్తే మళ్ళీ 5 మీదనే దాడులు. అప్పుడు కృష్ణ అవతారం, అప్పుడు కంస, జరాసంధ, కీచక, నరకాసుర, వీళ్ళందరూ. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక అవతారంలో మరి కలియుగ అవతారంగా మన వాళ్ళు తీసుకున్నది అంటే సంఘే శక్తి కలవుయుగే. ఒక వ్యక్తి రూపంలో కాదు, సజ్జన శక్తి సంఘటితమైతే అక్కడ విజయం మీకు చేకూరుతుందన్నట్టుగా అది ఇవాళ సాగుతున్న కార్యం. అయితే ఈ రోజున్న పరిస్థితి మనం కూడా గమనిస్తే అవే సాగుతున్నాయి. ఒక్క సంవత్సరానికి 1,00,000 మంది పైగా హిందూ అమ్మాయిలు దొంగిలించబడి లవ్ జిహాద్ పేరుతో, వాలంటీర్ డే పేరుతో మరి అత్యాచారాలకు గురైపోతున్నారు. ఒక్క తల్లికి అవమానం జరిగితే రామాయణ యుద్ధం, మహాభారత యుద్ధం జరిగిన పవిత్ర భూమిలో ఇటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి, ఇది ఎలా ఆపాలి అనేటువంటి ఒక ఆలోచన. అంటే సజ్జన శక్తి సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలుపుతోంది. ఒక్క రోజుకు 1,00,000 పైగా గోవులు చంపబడుతున్నాయి, మాంసం విదేశాలకు వెళ్ళిపోతోంది. కాబట్టి మన అనైక్యతకి ఇవన్నీ కూడా నిదర్శనాలు.
కాబట్టి సమాజం కలిసి బతకాలి. అలాగే సంవత్సరానికి 8 లక్షల మంది హిందువులని మత మార్పిడికి బలి చేసి, అంటే అటు క్రైస్తవులు గాను, మహమ్మదీయులు గాను, మావోయిస్టులు గాను ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి వాళ్ళుగా తయారు చేయడంలో అనేక దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన వైపు నుంచి ఆలోచిస్తున్నది ఏమంటే, ఒక కుటుంబ ప్రబోధన, అంటే ఆదర్శ హిందూ కుటుంబం ఎలా జీవించాలో రామాయణం నుంచి నేర్చుకో అనే విషయాన్ని మన వాళ్ళు తెలుపుతున్నారు. అంటే బయట జరిగే ఉత్సవాలకి మన వాళ్ళు ప్రేరేపించి నిర్వహించే ఉత్సవాలకు తేడా ఇది ఒకటి. అలాగే మనందరం ఒక్కటే, ఏ కులంలో పుట్టినా, ఏ గ్రామంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా హిందువులం మనం అంతా ఒక్కటే అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే ఆ ఒక్కటనే విషయం తెలియక పతనమవుతూ వచ్చాం. ఇవాళ ఎందుకు ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు, మీరు హిందువులు ఒకటి కాదు, ఎందుకు వాడి ప్రభుత్వ స్థాపన కోసంగా డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ తయారు చేసి కులం పేరుతో బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ అని, కమ్మ, కాపురెడ్డి అని, తర్వాత మీరు తెలుగు వాళ్ళు, కన్నడీకులు, తమిళియన్లు, అస్సామీలు ఒకటి కాదని, ఆ తర్వాత మీరు బౌద్ధులు, జైనులు, సిక్కులు, శైవులు, వైష్ణవులు ఒకటి కాదని, వాడు ఇష్టం వచ్చిన దొరికిన అన్నింటినీ డివైడ్ చేసి ప్రయత్నం చేశారు. వాస్తవంగా హిందువులం మనం ఒక్కసారి ఆలోచించండి. నిన్న మరి కుంభమేళా జరిగింది. 63 కోట్ల మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క 45 రోజుల్లో ఊహించగలుగుతామా ఈ ప్రపంచంలో ఏదైనా అలాంటి శక్తి ఉందా? 63 కోట్ల మందిని కలపగలిగే ఒక శక్తి ఏదైనా ఉందా ప్రపంచంలో? కానీ అటువంటి ఏకాత్మత నిర్మాణం చేయగలిగిన వ్యవస్థ ఒక్క భారతదేశంలోనే ఉంది. అంటే మనందరం కూడా అటువంటి వాళ్ళమే. అందులో ఎన్ని కులాలు వచ్చాయి, ఏ ప్రాంతం వచ్చింది, ఏ భాష వచ్చింది, అందరూ ఒకటే. ఇవాళ నేను యావత్ భారతం తిరుగుతుంటాను. ఏ మూలకు వెళ్ళినా భారత్ మాతాకి జయ అంటారు. మరి తల్లి భారత్ ఒకటైనప్పుడు మనం అన్నదమ్ములం, అక్క చెల్లెండ్రమే కదా. మరి వేరెక్కడ ఉంది? తర్వాత సంక్రాంతి, శివరాత్రి, రామనవమి, జన్మాష్టమి ఒకే రోజు జరుగుతాయి యావత్ భారతం. మరి మనం వేరైతే అది ఎట్లా సాధ్యం అవుతుంది? మూడోది మంత్రం. ఎటువంటిది? పుట్టినప్పుడు, వివాహం అప్పుడు, చనిపోయిన తర్వాత ఒకే మంత్రం యావత్ భారతంలో జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటూనే సంకల్పం ప్రారంభమవుతుంది. ఎక్కడ మనం వేరు. తర్వాత గోత్రం, అంటే మనం అందరం ఋషుల యొక్క సంతానం. ఒకే గోత్రం కింద బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అందరూ ఉన్నారు. మరి ఎక్కడ వేరెక్కడ? ఇవాళ అష్టాంగ యోగం, చతురాశ్రమ ధర్మాలు, చతుర్విధ పురుషార్థాలు, షోడశ సంస్కారాలు, పండుగలు ఏవి తీసుకున్నా యావత్ దేశం ఒకే పద్ధతిలో ఆచరిస్తూ అనుసరిస్తున్న సమయంలో ఎక్కడ మనం వేరు. ఇంకొక ఉదాహరణ ఉంది. బదరీనారాయణ, బదరీలో విష్ణువు దేవుడు, ఆయన నారాయణ. ఆయన పూజారి ఎవరో తెలుసా? కేరళలో ఉన్న నంబూద్రి శైవ ఉపాసకుడు. ఆయనేమో విష్ణువు, ఈ పూజారి శివుడు. ఆయన ఉత్తరాఖండ, వీడు కేరళ. ఏమంటే ఎక్కడ వేరు? ధర్మస్థల అని ఉంది కర్ణాటకలో. ఆడ దేవుడేమో శివుడు, మంజునాథ అంటారు. దాని పూజారి వైష్ణవులే ఉండాలి, శైవ ఉపాసకులకు అనుమతి లేదు. దాని యొక్క పాలకు జైను వీరేంద్ర హెగ్డే. పాలకేమో జైను, పూజారి వైష్ణవుడు, దేవుడేమో శివుడు. ఏమండి ఎక్కడైనా ఇది భిన్నమైతే సాధ్యం అవుతుందా? కాబట్టి ఎన్ని ఉదాహరణలు కావాలి. ఇవాళ తీర్థయాత్రకి అన్ని చోట్లకి అందరూ వెళ్తున్నామే, ఎక్కడ వేరు? కొందరు అంటారు, ఏమండి కన్నడ వేరు కదా, తెలుగు వేరు కదా, మరి అన్నీ. నేను ఒక్క మాట అడుగుతాను, మనం అందరం తెలుగు వాళ్ళం కదా. ఇవాళ తెలంగాణకు వస్తే పోరడు, పోరి అంటారు, అమ్మాయి అబ్బాయి. అదే మీరు గోదావరి జిల్లాకి వెళితే గుంటడు, గుంట అంటారు. అదే మీరు రాయలసీమలో వస్తే పిల్లాడు, పిల్ల అంటారు. కోస్తా జిల్లా ఊరితే అమ్మాయి అబ్బాయి. ఇదంతా తెలియనా? ఏమిటి చిన్న చిన్న మార్పు అంటే, ప్రతి 20 కిలోమీటర్లకి వాతావరణంలోనూ భాషలోనూ మార్పు వస్తూ ఉంటుంది. ఇది సృష్టి యొక్క పద్ధతి. ఇది మనం ఎవరూ సృష్టించింది కాదు.
ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇవన్నీ కనపడతాయి. అయితే కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర కనుక చేస్తే నీకెక్కడ తేడా ఉండదు, విమానంలో దిగితే తేడా వస్తుంది. కాబట్టి భాషకి మూలమైంది ఏదంటే సంస్కృతం. అన్నిటికీ తల్లి ఎవరంటే సంస్కృతం. కాబట్టి ఎక్కడ తేడా లేదు. వివాహం అంటావా, అది గోత్రం యొక్క సమన్వయం కావాలి. ఒకే కులంలో పుట్టిన అందరినీ వివాహం చేసుకోరు. కాబట్టి సమన్వయంతో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క సుఖశాంతులు జరుగుతాయి. ఇది పద్ధతి. కాబట్టి మనందరం ఒకటేనే భావాన్ని తీసుకురావడం కోసం మన యొక్క ఈ పండుగ ఉపయోగపడాలి. ఇవాళ చూసారా, గణేష ఉత్సవాలు వస్తే ఒక్క హైదరాబాద్ సిటీలో 25 లక్షల మంది పైగా 2 రోజుల పాటు నిమజ్జనం జరుగుతుంది. అవునా కాదా? ఇవాళ రాముని పేరుతో చెప్పుకున్నాం. 7 లక్షల మంది ఆ రోజున కరసేవకు వెళ్ళారంటే బలిదానం కావడానికి ఇంటి దగ్గర ఉత్తరాలు రాసిచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తే సరే ఉంది, లేకపోతే ఇంకా రాముని చెంత చేరిపోయాడని అనుకోండి. అది ఎక్కడ విశేషం. కాబట్టి ఎందుకు ఈ ఐక్యత ఉందో ఆ ఐక్యతని జాగృతం చేయడం కోసం మనం ఈ ఉత్సవాలు చేయాలి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక ఆదర్శ కుటుంబాన్ని ఎలా ఉంచుకోవాలి అని చెప్పడం కోసం రామనవమి మనం ఉపయోగించుకున్నాం అనేది. తర్వాత ఏ కులంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా ఎప్పుడైనా ఒకసారి ఇంటికి పోయినానికి పిలిచి, అంటే ఎట్లా, ఉదాహరణకి మరి గుహుణ్ణి కౌగలించుకున్న రాముడు, శబరి ఎంగిలి పళ్ళు తిన్న రాముడు, ఇవన్నీ విన్నాం కదా. కాబట్టి మీ ఇంటి ముందు పనిచేసే ఈ మున్సిపల్ వర్కర్స్ని, అలాంటి వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళతో పాటు కూర్చొని కలిసి భోజనం చేయండి. వాళ్ళు దూరం కాదు. అదేవిధంగా మీ ఇంట్లో చాకలి, మంగలి, ఎన్ని రకాలైన వృత్తుల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరితో కలిసి మనమంతా ఒకే కుటుంబం అంటూ ఒక భోజనం, కలిసి భోజనం చేయండి. వాళ్ళ ఇంటికి పోండి, లేదా వాళ్ళ ఇంటికి పిలవండి. అలాగే నిన్ననే మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను కలిసి వచ్చాం. ఎందుకంటే కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం అని తిరుపతిలో జరిపాం. దానికి ఆమెను ముఖ్య అతిథిగా రమ్మని అడగడానికి పోతే ఆమె వెంటనే ప్రశ్న, ఎందుకు ఈ కార్యక్రమం అని అడిగి చెప్పాను. మత మార్పిళ్ళు ఇలాంటివన్నీ ఆపడానికి 1 గంట సేపు క్లాస్ తీసుకుంది. ఏమంటుందంటే, ఈ దేశంలో ఉన్న ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఆకాశం నుంచి రాలేదు, విదేశాల వాళ్ళు కారు. ఎందుకలా మతం మారి? 4 కారణాలు చెప్పింది. 1 దారిద్ర్యం, 2 అనారోగ్యం, 3వది అజ్ఞానం, 4వది అసమానత. ఈ 4 ఏదో ఒకటి ఎదుర్కోలేక అలా అయిపోయారు. అంటే ఉదాహరణకి వాడికి అన్నం లేదు, బట్ట లేదు. ఎవడొచ్చి అన్నం పెడతాను లేకపోతే బట్ట ఇస్తానంటే వాడి కులం మతంతో సంబంధంలో వాడికి అమ్ముడిపోతాడు. వాడికి అనారోగ్యం అయింది, చూపించుకునే శక్తి లేదు. ఎవరు వచ్చి నీకు ప్రార్థన చేస్తాను, ట్యాబ్లెట్ ఇస్తానంటే వాడు అమ్మడిపోతాడు. అజ్ఞానం, ఏది మంచో ఏది చెడో తెలియదు. ఇంటికి వచ్చి 4 సార్లు 5 సార్లు వాడి చెవిలో ఏది గుర్తే వాడు తల వంచేస్తున్నాడు. కాబట్టి వీటిని ఎదుర్కొనే పద్ధతి మీరు వ్యవస్థ చేయండి. అది చెయ్యనంత వరకు ఈ సమాజంలో ఈ రకమైన పరిస్థితులను మీరు మార్చలేరు అంటూ ఆమె ఇంకా ఏం చెప్పిందంటే, చుట్టూ ఉన్న యావత్ సమాజం అక్కడికి చేరండి. 1 గంట అందరి చేతుల్లో దీపం పెట్టండి. కేవలం పూజారి ఆరతిస్తుంటే మిగతా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉండడం అది కాదు. అందరి మనసు లగ్నం అయిన 5 నిమిషాలు ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. కాబట్టి ఆ పని చేయండి. అది చేసిన తర్వాత అసలు హారతి ఎందుకు ఇచ్చాం? విగ్రహం బాగుందనే? ప్రతి దేవత ధర్మ సంస్థాపన కోసమే రూపొందించబడినటువంటి అవతారం. అంటే ఆ దేవుడి గుణాల గురించి 10 నిమిషాలు చెప్పండి. అది రాముడా, కృష్ణుడా, హనుమంతుడా అనే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఉంది అద్భుతమైన గుణ సంపద, అది చెప్పండి. హారతి ఎందుకు ఇచ్చాం అంటే ఆ విగ్రహానికి రూపమేమో శిల్పం బాగుందని కాదు, గుణాలకి అది కేంద్రం అని. ఇక హారతి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ దీపంలో పంచభూతాలు ఉన్నాయి. అంటే మట్టి ఉంది, జల రూపంలో ఆయిల్ ఉంది, మరి అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం. మన శరీరంలో అదే ఉంది. అగ్ని ముఖై దేవాహ అని అంటారు.
దేవతల్ని ఏదైనా కోరాలంటే అగ్ని ద్వారా అడగాలి. పితృదేవతలకి వాయసం అంటాం, అంటే కాకి. కానీ దేవతలకి వాహనం అగ్ని. కాబట్టి అగ్నితో మనం ఏమని అడుగుతామంటే, పరమాత్మ మీలో ఉన్న ఆ సద్గుణాలు మనలో ప్రవేశింపచి అని అడగడం. అది హారతి ఇవ్వడం అంటే అర్థం. అంటే ఆ రకంగా మహాహారతిని రోజు ఇవ్వగలిగితే గొప్ప విషయం. లేదా వారానికి ఒక్కరోజు 1 గంట సేపు చుట్టూ ఉన్న అందరూ కూడా అక్కడ చేరి ఈ రామనవమి నుంచి మొదలెట్టి మన జీవితాన్ని అలా సాగించమని కోరుతున్నాం మనం. ఆ తర్వాత ఇది పూర్తి చేసి ఒక భజన, ఒక శాంతి మంత్రం చెప్పుకొని వెళితే చాలు. సంక్షిప్తంగా ఆ దైవీ శక్తి మనలో ప్రవేశిస్తుంది. అది ప్రవేశించిన నాడు మనం కలిసి బతకగలుగుతాం. మనం అందరం కూడా ఈ దేవుని యొక్క సద్గుణాలు పంచుకొని పుట్టాం కదా అన్నంత చక్కని వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మనందరం ఒకటైపోతాం. మనందరం ఒకటైనాడు మనం అనుకున్నామే ఈ మానవిందువుల యొక్క రక్షణ అంతా కూడా జరుగుతుంది. అంటే స్త్రీ యొక్క సంరక్షణ, కన్యారక్షణ, గోరక్షణ, దేవాలయ రక్షణ, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా రక్షించబడతాయి. బట్ ఒకటే సూత్రం, మనందరం కూడా దేవాలయం కేంద్రంగా చేసుకొని వారంలో 1 గంట, నిత్యం చేతనైతే 1 గంట మహాఆరతి కార్యక్రమానికి పాల్గొనమని కోరుతున్నాం. మనిషిలో మార్పు రావాలి. ఆ మార్పుకు మనం మామూలుగా చెప్పే విషయం ఏంటంటే, పరనింద నాకరే. ఎవరిని కూడా ఇతరులలో ఉన్న తప్పులు తీసుకొని బయట ఎక్కడ చెప్పొద్దు. తప్పులు ప్రతి వాళ్ళలో ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాడి తప్పులు బయట చెప్తావో వాడు నీకు దూరం అవుతాడు, దగ్గరికి రాడు. ఎవరిని నువ్వు కలుపుకోవాలని కోరుకుంటున్నావో వాడి తప్పులు ఎప్పుడు బయట చెప్పదు. తెలుసు, సహించుకో, దీర్ణం చేసుకో కొద్దిగా. రెండవది, తనను తాను పొగుడుకోవద్దు. ఈ పొగుడుకోవడం అనేది రాక్షస గుణం. కాబట్టి ఈ 2 విషయాలు జాగ్రత్త పడాలి. మరొక 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఒకటి యోగ్యతకు అభినందన అంటాడు. ప్రతి వాళ్ళలో ఏదో సద్గుణం ఉంది. అది గుర్తించి 10 మందిలో అభినందించు. వాడు దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీ స్నేహితుడు అవుతాడు. బాగా పాడతాడు, మాట్లాడతాడు, రాస్తాడు, చదువుతాడు, ఏదో ఉంటుంది. ఎందుకంటే అయోగ్యో పురుషో నాస్తి యోజక సత దుర్లభ అని చెప్తాడు ఋషి. ప్రతివాడి యోగ్యత, అది ప్రోత్సహించు. చివరిది ఏమిటంటే, దోషకో ఏకాంత దూరు కరువ. తప్పులు ఉన్నాయి, అది ఒంటరిగా సత్యం. అంటే ముందు వాడి సద్గుణాలు అభినందిస్తే నీ దగ్గరికి వస్తాడు. నాన్న, నీలో ఉన్న మంచి అందరికి చెప్తారా, ఈ చిన్న పొరపాటు ఉంది, కొద్దిగా సర్దుకు, నీతో సమానం లేదా అన్నావో నిన్నే గురువుగా భావించి జీవితం ఇస్తాడు. ఈ 4 విషయాలు రాముడు, కృష్ణుడు అందరూ అనుసరించారు. కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు, మహాపురుషులయ్యారు. మనం కూడా ఈ 4 కనీసం మనం ఆచరణలో తెచ్చుకుంటే ఇంటిలో ఆనందమే, సమాజంలో ఆనందమే, దేశంలో ఎక్కడికి పోయినా నువ్వు ఆనందాన్ని సృష్టిస్తావు. ఈ 4 విషయాలు గమనించకపోయావో నువ్వు ధనవంతుడివి కావచ్చు, బుద్ధివంతుడివి కావచ్చు, కానీ సంఘటన చెయ్యలేవు, సమైక్యత నిర్మించలేవు. కాబట్టి అలాంటిది. కాబట్టి ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాల చరిత్ర సృష్టించుకుందంటే ఈ సద్గుణాలు పెంపొందించగలుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ 60 ఏళ్ళు పూర్తి చేసుకుందంటే ఈ సద్గుణాలను ఫాలో అవుతుంది. కాబట్టి అంత గొప్ప గొప్ప సంస్థలే ముందుకు సాగుతున్నప్పుడు ఒక కుటుంబం ఆనందంగా సాగడం ఏం కష్టం. కాబట్టి అటువంటి సద్గుణాలని మనం సంపాదించుకోవడం కోసం ఈ దేవాలయంలో మహాఆరతి అనే కార్యక్రమాన్ని అది జరుపుకుంటూ ఇవాళ అనేక సమస్యల్ని మనం కలిసి ఎదుర్కోగలం. నిన్నే చెప్పాను, ఏమన్నారంటే 2 పూటల భోజనం లేక అది సంపాదించుకోవడానికి ఛాయ్ అమ్ముకున్న కుటుంబం నరేంద్ర మోడీ. అంత బీద కుటుంబంలో పుట్టాడు. కానీ ఆయనలో ఉన్న యోగ్యతను గుర్తించి మన వాళ్ళు పైకి తీసుకొస్తే ఇవాళ ప్రపంచ కేంద్ర బిందువు అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ్యత ఉంది. వెనకబడిన కులమైనా బీదవాడైనా నిర్లక్ష్యం చేయొద్దు.
కాబట్టి మన నిర్లక్ష్యమే మన పతనానికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించండి అని కోరుతున్నాను. నన్ను ఒక ఆయన అడిగారు, ఏమండి మీరు 60 సంవత్సరాలుగా ఈ RSSలో పనిచేస్తున్నారు, మీకేమిస్తారండి? నేను అన్నాను, మీ ఇంట్లో పనిచేస్తే నీకేమిస్తారండి? ఇంట్లో పనిచేస్తే ఇచ్చేదేముంది? ఇల్లు అన్నాడు. నీ ఇల్లు 4 గోడలతో ఉంటుంది, నా ఇల్లు విశాల భారత్. నేను ఏం పడగమంటావు, ఏం తీసుకోమంటావు అన్నా. ఏమో సార్ మీ భాష నాకు అర్థం కాలేదన్నాడు. ఇంకో అతను నన్ను పరిచయం చేస్తున్నాడు. ఈయనకి పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు అని చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పారు అన్న? నేనే చెప్తున్నా అన్నాడు. నేను అన్నాను, 60 ఏళ్ల కిందట RSSతో పెళ్లి అయిపోయింది. నీకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు, పెద్ద లిస్ట్ ఇస్తాను నీకు. ప్రతి ఒక్క ఇల్లు నాదే, ప్రతి ఒక్కరి బ్యాంకు బ్యాలెన్స్ నాదే. నేను ఒక ఇల్లు ఎందుకు కట్టాలి? నాకెందుకు బ్యాంకు బ్యాలెన్స్ అన్నా? మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సార్ అన్న. అంటే మనసు విశాలం చేసుకోనంత వరకు మనిషి చిన్నవాడైపోతాడు. మరి ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అని అంటాడు. అంటే మనిషిలో ప్రవేశించిన ఆత్మ యొక్క మోక్షం లోక కళ్యాణం, జగత్ హితాయ. నీకు అటువంటి అవకాశం ఇచ్చాడు, నువ్వు దాన్ని చిన్నదానిగా చేసుకుంటే నువ్వు అక్కడే మీడిపోతావు. నువ్వు విశాలం చేసుకో. అందుకోసమే పుట్టాడు శ్రీరాముడు కూడా. ఆయన అంటాడు, స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచితే నాస్తి మే వ్యథ. అంటే ఆరాధనాయ లోకస్య, ఈ లోక కళ్యాణం కోసం స్నేహం, దయ, సుఖం, చివరికి జానకితో సహా అత్యంత ప్రియమైన జానకిని కూడా వదిలేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది సమాజ కళ్యాణం. అంటే సమాజ కళ్యాణంలో అందరూ ఉంటారు, భార్య ఉంటుంది, తమ్ముళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ సమాజం అనేది మర్చిపోయి నువ్వు చిన్నవాడిగా తయారైన నాడు సమాజం పతనం అవుతుంది, నువ్వు ఎలాగో దాంట్లో పతనం అవుతావు. అలా కావద్దు అని గొప్ప సందేశం అందిస్తుంది. అది మనకు శ్రీరాముని యొక్క జీవితం. దాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. విన్నారు కదండి, అయోధ్య రామ మందిరం కోసం జరిగిన పోరాటం, తెలుగు ప్రజల పోరాటం వివరాలు. నమస్తే.